హలో అండి అందరికీ ఈరోజైతే టమాటా చారు చేస్తున్నానండి. నా స్టైల్లో టమాటా చారు ఎలా చేస్తానో చూద్దాము. ఫస్ట్ టమాటాలను చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. చూడండి, వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. టమాటాని మంచిగా మగ్గుతాయి అన్నట్టు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే. మగ్గడానికే కదా, ఎలా కట్ చేసుకుంటే ఏంటి అనేసి అనుకోవద్దండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మెత్తగా ఉడికిపోతాయి. ఇవి మెత్తగా ఉడకడమే మనకు కావాల్సింది. ఎంత మెత్తగా ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుంది చారుది. చిక్కదనం కూడా అలానే వస్తుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే చాలు. ఇలానే అన్ని పీసెస్ని కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజులో, అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసేసి టమాటాలను మెత్తగా ఉడికించేయాలండి. ఇవి ఉడికాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. చల్లారాక రసం ప్రాసెస్ చూసేద్దాం. టమాటా రసానికి టమాటాలను ఎప్పుడైనా సరే ఇలా చేతితోనే మెత్తగా మెదిపేసుకోవాలండి. దీనికి మిక్సీని అస్సలు యూజ్ చేయొద్దు. మిక్సీలో పడితే పేస్ట్ అయిపోతుంది, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. ఇలానే చేతితోనే మెత్తగా మెదిపేసుకొని రసం తీసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం రసాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇలా మొత్తం రసం తీసేసుకోవాలి. ఇప్పుడు రసంలో వేసిన ఇంగ్రీడియంట్స్ అండి, కొంచెం గరం మసాలా, లవంగా, ఇలాచి, పట్టా పౌడర్ అన్నట్టు అది వేయడం వల్ల రసం చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి పెప్పర్ పౌడర్ అండి, ఇది కూడా ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు మనకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇది బాగుంటుంది వేసుకుంటే. కొంచెం జలుబులు, దగ్గులు లాంటి వాటికి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని ఇలా 8 పీసెస్గా కట్ చేసేసాను సన్నగా. అలాగే ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా తరిగేసుకొని రసంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు రసాన్ని మంచిగా ఒక 15 మినిట్స్ మరగనిద్దాం. తర్వాత తాలింపు వేసుకోవడమే అండి. చూడండి, టమాటా రసం మంచిగా మరిగిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసేద్దాం. సింపుల్ పోపు అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పోపు వేసేద్దాం. పోపు కోసం అయితే ఫస్ట్ వెల్లుల్లి అండి, కొంచెం వెల్లుల్లి అయితే ఎక్కువగానే వేసుకోవాలి, బాగుంటుంది. ఎండుమిర్చి, జీలకర్ర అండ్ కరివేపాకు వేయాలండి. సింపుల్ పోపు అండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా వేసుకుంటే పోపు టమాటా రసానికి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన టమాటా రసం రెడీ అండి. ఇప్పుడు టమాటా రసంలోకి